దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధానితో పాటు మెట్రో నగరాల్లో రంగుల పండుగను దేశ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రజలు ఉదయం నుంచే హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలనీ వాసులతో పరస్పరం రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు కలర్స్ పోసుకుంటున్నారు. అటు హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పాత బస్తీని సందర్శించారు. నగర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక హోలీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులపై రంగులు చల్లకూడదని, రోడ్లపై గ్రూపులుగా ఉండకూడదని పోలీసులు కోరారు. అలాగే ఈ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా హోలీ వేడుకలను ముగించాలని నగర పోలీసులు సూచించారు. అటు హోలీ సందర్భంగా డాక్టర్లు కీలక సూచనలు చేశారు. నేచురల్ కలర్స్ వాడాలని, లేకుంటే కళ్ళు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముస్లిమాన్ సోదరులకి అందరికీ ఆసిఫ్ నగర్ డివిజన్ తరఫున నా శుభాకాంక్షలు. ఈ హోలీ సందర్భంగా అందరి హిందూ సోదరులందరికీ శుభాకాంక్షలు. అలాగే రంజాన్ సందర్భంగా ముస్లిమాన్ భాయ్యంకి అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మా యొక్క మనవి ఏంటంటే, పోలీసు వారి తరఫున మా యొక్క మనవి ఏంటంటే, ఈ కాముని దహనం ఉంటుంది ఈ రాత్రి కాముని దహనం కార్యక్రమం చేసేటప్పుడు ఎవరికి పబ్లిక్ కానీ, తర్వాత మన ముస్లిమాన్ సోదరులకు కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మీ శాంతి సమాధానాలతోటి మీరు చేసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే చేసుకుంటారని. ఈ పండగ అనేది అందరికీ మంచి శుభసూచకము, కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వేరే విధంగా తీసుకెళ్ళద్దు. పండగ శాంతి సమాధానాలతో చేసుకోవాలి. శాంతి సామరస్యాలతోటి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మీరు చూసుకోవాలి. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు కరెక్ట్గా పండుగని శాంతి సామరస్యాలతో అయ్యేలాగా, కార్యక్రమం పూర్తి అయ్యేలాగా మీరు చూసుకోవాలి. తొందరగా ముగించేలాగా చూడాలి. అలాగే ముస్లిమాన్ సోదరులకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు కొంచెం తరావీ ప్రేయర్స్ తర్వాత అందరూ బయటకు వెళ్తారు కదా, వెళ్ళే టైంలో ఈ చిన్న ఏమన్నా ఉన్నా కూడా మీరు పట్టించుకోకుండా కొంచెం శాంతి సమాధానాలతో మీరు ఉండాలని, పేషెన్స్ తోటి ఉండాలని మా యొక్క విజ్ఞప్తి. అలాగే రేపు మార్నింగ్ కూడా ప్రేయర్స్ ఉంటాయి, ఈషా ప్రేయర్స్ ఉంటాయి. ఈషా ప్రేయర్ టైంలో ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చే టైంలో హిందూ సోదరులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరి మీద గులాలు కానీ, కలర్స్ కానీ అటువంటి ఏమీ చల్లకుండా మీరు కంట్రోల్ చేయాలి. పిల్లలకి ముఖ్యంగా చెప్పాలి, మీరు కంట్రోల్ చేసే విధంగా మీరు చెప్పి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ పండుగ జరుపుకోవాలి. శాంతి వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని మా తరపు నుంచి మీ విజ్ఞప్తి. అందరికీ థ్యాంక్ యూ ఆల్. సికింద్రాబాద్